తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పూల అలంకారంలో గొప్ప విశేషణం దాగుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. అందులో మొదటిది శిఖామణి. స్వామివారి కిరీటంపై నుండి భుజాల వరకు అలంకరింపబడే అదృష్టాన్ని పొందింది కాబట్టి అలా అలంకరించబడే దండను శిఖామణి అంటారు. ఇది సుమారు 8 మూరలు ఉంటుంది. అందులో రెండవది శాలిగ్రామమాలలు. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు అలంకరింపబడే పొడవైన పూలమాల. గండకీ నది గర్భంలో ఉద్భవించిన విష్ణువు వెంకటేశుని పూలమాలగా మారి తనను తాను అలంకరించుకునే దండ ఈ శాలిగ్రామమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి 4 మూరలు ఉంటుంది. అందులో మూడవది కంఠసరి మాలలు. ఈ దండలు 3 మూరలు ఉంటుంది. మెడలో 2 పొరలుగా 2 భుజాల మీదికి అలంకరింపబడే దండలు ఈ కంఠసరి మాలలు. నాలుగవది వక్షస్థల లక్ష్మీ మాలలు. విష్ణు వక్షస్థలి నివాసి అయిన శ్రీదేవి భూదేవిలకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. ఆరవది కటారి సారం మాలలు. స్వామివారి బొడ్డున ఉన్న ఆ అపార జయమైన నందక ఖడ్గానికి అలంకరించబడే మాల ఈ కటారి సారం మాల. ఇది 2 మూరలు ఉంటుంది. ఏడవది వాతముల మాలలు. స్వామివారి 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు వేలాడదీసే దండలు ఈ వాతములు. వీటిలో మొదటిది 3 మూరలు ఉంటుంది, రెండవది 3.5 మూరలు ఉంటుంది, మూడవది 4 మూరలు ఉంటుంది. అందులో 8వది తిరువడి దండలు. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలే ఈ తిరువడి దండలు. ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. సూర్యోదయానికి విచ్చుకునే పూలు ఆ దేవుని పద్మాలయందు చేరి ఆయన దేహానికి తమ సుగంధాన్ని అద్దే అదృష్టాన్ని పొందాయి. సాయంత్రానికి వాడిపోయి నిర్మల్యమై వెళ్ళిపోతాయి. అయితే మాత్రం ఏంటి, ఆ ఒక్కరోజు జీవితాన్ని ఆ స్వామికి అర్పించి అవి చేసుకున్న పుణ్యం సామాన్యమైనది కాదు. మనిషి యొక్క మనస్సు కూడా ఆ పుష్పం వంటిదే. అది అర్పించాల్సింది ఆ స్వామివారి పాదాల చెంత. అప్పుడే కదా ఆ స్వామి మనల్ని తనలోకి ఆహ్వానిస్తారు. ఇదే పూలు చెప్పే కదా. ఈసారి తిరుమల వెళుతున్నప్పుడు గురువారం దర్శనం దొరికేలా ప్రణాళిక చేసుకోండి. ఆ రోజు నేను చెప్పిన ఈ పూలమాలలతో స్వామివారిని నిలువెల్లా అలంకరిస్తారు. ఆ పూల రారాజు సమ్మోహన రూపాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.